ఇప్పుడు మన భర్తలకు దగ్గరికి వెళ్ళే సమయం అయింది. మన భర్తల దగ్గరికి పోయి ఆ యొక్క మళ్ళీ కాకుడు మన భగవద్గీత అని చెప్పి వచ్చేదాము రండి. జగులో జగదీశనివయ్యా ఆడిలో అయినోడి మల్లన్న జగదిలో జగదీశనివయ్యా ఆడిలో అయినోడి మల్లన్న దోస్తులా రక్షింపరేవయ్యా దోస్తులా రక్షింపరేవయ్యా దోస్తులా రక్షింపరేవయ్యా దోస్తులా చెప్తారు మేము చూసి ఆ తలుపులు వేసి తాళాలకు బెడాలు వేసి బెడాలకు దోరాలు వేసి మీకు వచ్చి మీకు చెప్పడానికి వచ్చినా కదా ఒక్క నిమిషం కూడా బ్రతకజాలం ఇంతమంది చేసిన
ఎక్కడున్నా మేము తీసుకొచ్చి దొరకబట్టేదా ఇట్లు క్రోధమును ఆ యొక్క పురము చేరి ఆ యొక్క గృహములో అయ్యా ఏమైనా ఏం చెప్పాలయ్యా నీకు చూస్తే కనబడలేదు అయ్యా చెప్పుకుంటా మానం పోతుందా చెప్పుకుంటా పాపం పోతుందా మీ తమ్ముడు మల్లేశ్వరుడు వేసిండట ఏం చేసిండు ఏమో చేయబట్టి లాగిండట ఏందో మరి కథ అంతా అంత పని చేశారా ఆ, నేను ఉన్నా ఒక నిమిషం ఏమైనా బాగా దొరికి వస్తాయా నీళ్ళని సర్కారు బాగా దొరికి వస్తాయా మళ్ళా ఎక్కడున్నా మా యొక్క మళ్ళా ఇప్పుడే మిగిలాడు కంటే. మనం చేయాలి. రండి అనుచులార మల్ల చుండు చొట్టు కాసి వాణ్ణి రండి మరి ఎక్కడ వాడు ఏదో దాచుకున్నాడో మరి అది దొరుకుతాడే మనకు దొరకడం ఇక్కడ పుర వీధాన్ని వెతుకుదాం దేశంలో ఎక్కడున్నా కానీ వాడు తీసుకొచ్చి కొట్టాడు వాడిని అలా. ఇంత పని చేస్తాడు ఇంత ఈ కొల్లాపూర్ రాజవేలు అంటే ఇంత రాజవేలు రవాణా చేశానట ఎక్కడున్నా దొరకబట్టి తీసుకొచ్చేదాం పదము సమర్థులే దేవ దేవో దేవా 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 మహాదేవో దేవా దొరికిన మల్లేశ్వరుడు దొరకబట్టి కథం ఇప్పుడు ఏడు దొరుకుతాడు మరి ఎట్లా ఏం చేస్తావు ఇట్లా ఎక్కడున్నా దొరకబట్టి కథం గండున్నాడు చూడు గండున్నాడు చూడు రూమ్లో తప్పున్నదా సందులలో అక్కడ తాళం వేసి ఉన్నది గొంతులలో అక్కడ గడం పెట్టి ఉన్నది గోడలో తక్కున్నాడు మంది కావాలన్నారు మరి ఎంత దాక్కున్నాడు కాంక్రీట్ దాక్కున్నాడు వాడు మరి తీసుకొని పెయింట్ కావచ్చు ఎక్కడ ఉన్న వాడిని పట్టుకసుడే పట్టుకొచ్చుడే ఇట్లు పుర వీధిలోని యొక్క అన్నదమ్ములు మల్లేశ్వరుడు వెతికినంతలో ఆ యొక్క మల్లేశ్వరుడు కనబడకుండా అప్పుడు ఈ యొక్క మొటాటెట్టి వాళ్ళ తల్లి వద్దకు వెళ్ళి ఏమంటున్నాడు జై శ్రీ మల్లికార్జున స్వాముల వారికి ఓ తల్లి గారు నీకు ఇదే వందనం జై శ్రీ మల్లికార్జున స్వాముల వారికి ఎందు దాటినా ఒకళ్ళ తల్లి ఎందు దాటినా ఒకళ్ళ తల్లి ఎందు దాటినా ఒకళ్ళ తల్లి ఎందు దాటినా ఒకళ్ళ తల్లి మల్లన్ని పొడుచు పోతల్లి మల్లన్ని పొడుచు పోతల్లి ఎందోరున్నావా నిన్ను దచ్చిపురా ఎందోరున్నావా నిన్ను దచ్చిపురా ఎందోరున్నావా నిన్ను దచ్చిపురా ఎందోరున్నావా నిన్ను దచ్చిపురా ఆ మల్లని ఎందుకు దాచినావో మాకు ఇప్పుడు చూపము అందు బంధువులు ఎక్కడున్నా వెతికి తీసుకెళ్ళి మాకు అప్పయ్యపు వాడు చిన్న పని చేయవాడు ఈ మల్లికార్జున స్వామి వారికి ఎక్కడ సమరిస్తామని నిలబడి వాడు ఎక్కడ దాచిన తల్లి చెప్పు నందనలారా వేగమీరో నందాలు
కుమారుడైన మల్లేశ్వరుని ఎందుకు గురించారు మీరు? మీకోసం చంపేస్తాను మీరు. ఈ అవ్వాలుంది మల్లేశ్వరుడు అంటే ఎందుకోసం చంపుతారు బిడ్డన్న చిన్న కొడుకును గౌరవ కొడుకును ఎందుకు కొడతారు బిడ్డ ఎందుకు చంపుతారు చెప్పు ఒకసారి. ఏమీ ఎరగని మాదిరిగాను, ఏమీ ఎరగని మాదిరిగాను, ఏమీ ఎరగని మాదిరిగాను, ఏమీ ఎరగని మాదిరిగాను, ఓహో కన్న తల్లి, నువ్వు ఏమీ ఎరగని మాదిరిగానే ఉంటే మాట్లాడుతున్నావు. మా బొమ్మలు రంగమ్మ చేశానట. అవును. వాడిని పట్టి ఎక్కడ ఉన్నా ఉంచదా? ఏడు దాచిపెట్టావు చూపెట్టలేదు. చూపు ఇప్పుడు. ఎందుకంటే కోపం చేస్తున్నాడు? నా కుమారుడు చిన్ని బాలకుడు, ఏమి నేరగాడు కాదు కదా. నీతులన్నీ వీడిని నీతులన్నీ విడిచి ఆ మల్లాడు ఎక్కడ ఉన్నాడో మా చేతికి ఇవ్వమిట్టు. భారత పాపాత్ముడు యొక్క పట్టణం లేదు, దేశం లేదు, దుర్మార్గుడు. వాళ్ళు రాజ్య పరిపాలన చేయాలంటే ఇట్లా చేస్తారు, మోసం నేను చేస్తారు. ధనరాలు దున్నడానికి వెళ్తే వాడు రాజ్యం చేయమంటే ఇలాంటి పని చేశాను. వాడు ఎక్కడున్నా నాకు చూపించు. ఆ కుమారా, కుమారా, తమిళారా నేను ఒక సవిస్తారము తెలిపాను. తమిళారా నేను ఒక సవిస్తారము విన్నవించదని వినుడి. తమిళారా వినుడి, తమ సన్నిధి విని తమిళార మీదు తామసం వినుడి. వీరాత్మంచే భిక్షమెత్తినాము, మల్లేశ్వరుడు జనమైన తదుపరి మన కష్టములు వెలిగి కలిమిగలిగను. కనులను గానక మల్లేశ్వరుని జంపభూనితిడి మిమ్మల్ని ఆరుగురిని దృష్టి వేసును. హలో, గోపాల్పూర్ నుంచి వచ్చిన కళాకారులు స్టేజ్ వద్దకు రావాలని కోరుతున్నాను. స్టేజ్ పై కనక విషమును పెట్టుడు మృదు చెందుతూ నేను ఇటులా చేసిన ఎల్లరకు ఎరగగాదు ధరను పాలించుడిక మీరు తదుపరియును. కుమారులారా మల్లేశ్వరికి విషమిచ్చాను. మీరు మీరు అన్నప్పుడే నేను నా చిన్న కుమారుడికి విషమిచ్చాను. గోపాల్పూర్ నుంచి వచ్చిన ఆ కుమారుడారా జలపతుల కళాకారుడు, సీనియర్ కళాకారుడు స్టేజ్ పైకి రావాలని కోరుతున్నాను.
కుమారులారా, మీరు చిన్నగతనంలో ఉన్నప్పుడు మనకు చాలా కష్టాలు వచ్చినాయి. ఆ యొక్క మల్లేశ్వరుడు పుట్టిన తర్వాత మనకు కలిమి కలిగినది, కాపులకు చాలా మంచి కలిగినది. ఈ యొక్క రాజ్యము అష్టైశ్వర్యాలతో చాలా బాగా ఉండేది కుమారులారా. మీకు తెలియదు కదా కుమారులారా, వాడు కాంటి వాడి కాదు, చాలా మంచివాడు కదా, వాడు దుర్మార్గుడు కాదు నాయనారా. నా మాట వినండి. నా మాట వినకున్నట్టుగైతే నాకు ఇప్పుడు కాస్త వినిపించి నన్ను చంపిపోయాడు నాయన. ఆ యొక్క కలగంగరాజు విన్నట్టుగా అయితే ఆ యొక్క చావును రాకుండా మీ 6 చంపివేస్తున్న యొక్క కలగంగరాజు, ఈ యొక్క 6 చావులు విని నేను బతకలేను కనుక నాకు విషయం ఇచ్చి మీరు రాజ్య పరిపాలన చేసుకోండి కుమారులారా. ఓ తమ్ములారా, మన తల్లిని ఇంత బాధ పెట్టిన విషమించమని అంటున్నారు. మనం అలాగే వెళ్ళి మన తల్లికి విషమిచ్చదాం. ఓ తల్లి నువ్వే కాదు. ఓ అనుజుడా, ఈ యొక్క తల్లి చెప్పిన మాట నిజమే. నిజమే. మలన కన్నతల్లి చెప్పిన వారు నిజమే అని అని అంతలో మల్లేశ్వరుడు కోపం చెప్పిత మానసు ఉంటాయి. తనలో ఏమనుకుంటున్నా, నా కన్న తల్లి నా కన్న తల్లి యొక్క రోదన వినబడుతున్నది. నా అన్నలు నా తల్లిని ఇంత కష్టపెడుతున్నారు కదా, ఇప్పుడే వారిని కన్యాల మాత్రంలో గట్టిగా నా యొక్క తల్లిని ఈ విధంగా మీరు కష్టపెడుతున్నారే, ఇప్పుడే పిల్లల నుండి బయటికి వచ్చి మా యొక్క తల్లిని కాపాడుతున్నారు. అన్న బిడ్డ బ్రహ్మాండంలో చిన్ని బాలకన సన్ని చిన్ని బాలకన సన్నిధికి చేరా చిన్ని బాలకన సన్నిధికి చేరా చిన్ని బాలకన సన్నిధికి చేరా చిన్ని బాలకన సన్నిధికి చేరా నా ఇంద్రారా కుమార ఇక్కడ ఉన్నవరు నాయన. ఈ యొక్క ఓ తల్లి, నువ్వు అన్న విధముగానే నేను విషమిచ్చేదా మనం తీసుకోను. కుమారక, ఈ యొక్క విషయం ఇస్తున్నాను. వాసిగా విషం విడిచి దాచుకొని వాసిగా విషం విడిచి
దాగు నాయన. మా కుమారా నువ్వు మోసగాడువైనచో ఏ దోషమున్నా ఏ మోసమున్నా చనిపోయేవాడు. నువ్వు చనిపోయేవాడు నాయన. నువ్వు మంచివాడివైనట్లయితే మంచివాడమైతే బ్రతికేవాడు. ఇట్లో మల్లేశ్వరుడు విషం తాగగానే ఈ యొక్క శిరము పైన ఉన్న కింటము ఆ యొక్క పడే చామరమయ్య యొక్క పాము నిలిచి ఉన్నాయి కదా. ఏం నాయకుడు ఉన్నావా? 90 నిలిచినంతలో పడే చామరమయ్య నిలిచినంతలో ఆహా ఏం చిత్రం. మరి ఈ యొక్క విషము తల పైన గొడుగై నిలిచి ఉన్నది. ఇక్కడ పాములాగా గొడుగై నిలిచి ఉన్నాయి కదా. ఇప్పుడు ఆహా ఇది ఎన్ని విచిత్రము తమ్ములారా. ఆహా తమ్ములారా ఇది ఏమి విచిత్రము. మరొక మల్లని విషం ఇచ్చుడే ఈ యొక్క బద్దలు పాము పడిగాయి వచ్చను. ఇందులో వనాలకమ్మ వచ్చేమంటాం. ప్రాణేశ్వర వీరుడి నీడలు పల్లనికి విషమును మిడిన పృథ్వీనందరు వాడు ఈ మూలగా భూములు దున్నదోలి నీ భోగములచే రాజపాలన చేయుడి రమ్యముగా. అహా ప్రాణేశ్వర మల్లనకు విషమునిచ్చిన వాడు చావడు. అతని రాగల దున్నదోడి నేను రాజపాలన చేయుడు. ఆహా చూస్తావా ఈ యొక్క మండలకం ఎంత మోసం చేసినది. ఆమె పైకి వచ్చింది అంటే అన్ని చేసినది. మళ్ళీ యొక్క మల్లని విషమించలేదు చనిపోడు కనుక ఈ యొక్క రాజపరిపాలన వాళ్ళ భర్తలు చేయాలనే అక్కసుతో ఆ యొక్క మల్లికార్జున యొక్క రాగలు తినడానికి అలా ప్రాణం వేసి ఉన్నది. ఇప్పుడు మల్లికార్జునుడు యొక్క రాజ్య పరిపాలన విడిచిపెట్టి రాగాలు తినడానికే వెలుచున్నాడు. ఆ యొక్క మండలక్రమ భర్త మొటారెడ్డి వాళ్ళ మరుదులందరూ కలిసి ఈ యొక్క రాజ్య పరిపాలన చేయడానికి పూనుకున్నారు కదా. ప్రాణేశ్వర నీకు ఇదే వందనములు. ఆహా చల్లగా మధ్యము పద్మాక్షి. పద్మాక్షి విను మన వెళ్ళి వచ్చేదాను. పద్మాక్షి విను మనే 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 వెళ్ళి వచ్చేదాను. నీ మదిలో చెందారంగావలో నీవు. పద్మాక్షి విను మనే వెళ్ళి వచ్చేదాను. ఆహా పద్మాక్షి నేను వెళ్ళి వచ్చేదాను కదా. నేను ప్రాణేశ్వరాగల్లు ముదముగా దున్నియు ప్రాణేశ్వరాగల్లు ముదముగా దున్నియు. ప్రాణేశ్వరాగల్లు ముదముగా దున్నియు ప్రాణేశ్వరాగల్లు ముదముగా దున్నియు. త్వరగాను రండి కాదేవాముగా మీరు. ప్రాణేశ్వరాగల్లు ముదముగా దున్నియు. ప్రాణేశ్వరాగల్లు ముదముగా దున్నియు. ప్రాణేశ్వరాగల్లు ముదముగా దున్నియు. ప్రాణాలా మీరు త్వరగా వెళ్ళి ఆ రాగాలు దున్ని త్వరగా రండి క్షేమంగా. నందాయి నందాయి రాగల్లు గంటి వచ్చిన నేను. 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 డబ్బు తొడుక నేను క్షేమంగా తిరిగాను. నందాయి రాగల్లు గంటి వచ్చిన నేను. ఆహా పద్మాక్షి ఆ నందాయి రాగల్లు నేను గంటి వచ్చాను కదా. నాదా రాగలు దున్ని త్వరగా రాగల మీరు. రాగల్లు దున్ని త్వరగా రాగల మీరు. నాదా రాగలు దున్ని త్వరగా రాగల మీరు. రాగల్లు దున్ని త్వరగా రాగల మీరు. కడు సంతోషము తోడా ఇచ్చో తానుడే కాడు. రాగల్లు దున్ని త్వరగా రాగల మీరు. నాదా రాగలు దున్ని త్వరగా రాగల మీరు. రాగల్లు దున్ని త్వరగా రాగల మీరు. ప్రాణాలా మీరు ఆ రాగలు దున్ని తొందరగా రండి. మీరు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. ధరణి మొత్తం పూరా ఆంజనేయును నమ్మి. ధరణి మొత్తం పూరా ఆంజనేయుని నమ్మి. ధరణి మొత్తం పూరా ఆంజనేయుని నమ్మి. ధరణి మొత్తం పూరా ఆంజనేయుని నమ్మి. రాగల్లు దున్ని నేను త్వరగా వచ్చేదాను.
ఆ ఆంజనేయుని సాక్షిగా నేను ఆ రాగల దుండి త్వరగా వచ్చడాను చింతమంతకము. అలాగే నాదా. గంగను తిరమందు దాల్చిన లింగమాయేజో, గంగను తిరమందు దాల్చిన లింగమాయేజో, లింగమాయేజా మేలు జగదీశా, లింగమాయేజో మేలు జగదీశా, నందివాహన నాగభూషణ నాదవేదియో, నందివాహన నాగభూషణ నాదవేదియో, నాదవేదియో కాలవేదియో, నాదవేదియో కాలవేదియో. మల్లన్న రాగలు దున్నడానికి ఎలా వెళ్తున్నాడు? అంత పిండ బ్రహ్మ అన్నము లోపల నిండిన మల్లేశ్వరుడురా, అంత పిండ బ్రహ్మ అన్నము లోపల నిండిన మల్లేశ్వరుడురా, గండమంతలో అన్నము లోపల గడగడ వణికిన లేదినరా, గండమంతలో అన్నము లోపల గడగడ వణికినరా. మల్లన్న రాగలు దున్నడానికి వెళ్ళగానే వాళ్ళ అన్నలైన వాళ్ళందరూ ఒక రాజ్య పరిపాలన చేయడానికి ఎలా వస్తున్నారు? ఏ శ్రీ మల్లికార్జున స్వామి వారికి రెండో ఈ తమ్ములారా రచకు పోదాము, 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 రెండో ఈ తమ్ములారా పడుతాము చుట్టాలిచ్చి విడుకోలేడు, రెండో ఈ తమ్ములారా రచకు పోదాము, రెండో ఈ తమ్ములారా మనకు రాజ్యం వచ్చినది. ఇన్ని రోజులు రాజ్యాన్ని దిన్ని ఉన్నాం. ఇదిగో నీ చిన్న తమ్ముని ఆ. నిన్ను అడిపోదు ఆ. పెద్దలు చెప్పారు ఏమంటే ఇదిగో తమ్ములారా, ఇన్ని రోజులు రాగాలు దిన్ని ఉన్నాం. ఇప్పుడు మనకు రాజ్యం వచ్చినది. ఆహా మన రాజ్యం వచ్చిందా? రాజ్యం వెళ్దాం. అండబాయాట వెంట నుండి మీ యొక్క చేత, 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 అండబాయాట వెంట కనుమలు కలిగియుండా విడిగా చేసేదాము, అండబాయాట వెంట నుండి మీ యొక్క చేత, అండబాయాట వెంట నుండి మీ యొక్క చేత, అండబాయాట వెంట నుండి మీ యొక్క చేత, అండబాయాట వెంట. తమ్ముడా, నువ్వు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నువ్వు చెప్పే పనులు నువ్వు చేసేవారం కదా అన్నయ్య. స్వరాజ్యం వచ్చినది. సమితికి రేపురాము. స్వరాజ్యం వచ్చినది. స్వరాజ్యం వచ్చినాది, రాముడికి రేగురాము, స్వరాజ్యం వచ్చినాది, సమితికి రేపురాము. స్వరాజ్యం వచ్చినది. రాముడికి రేగురాము, స్వరాజ్యం వచ్చినాది, స్వరాజ్యం వచ్చినాది, రాముడికి రేగురాము, స్వరాజ్యం వచ్చినాది, రాముడికి రేగురాము, స్వరాజ్యం వచ్చినాది. తమ్ములారా, స్వరాజ్యం వచ్చినది. భర్త కన్నములకు మనమే రాజులం. అన్నయ్య మన తండ్రి వాళ్ళు ఇవ్వలేదు ఇక మనకు రాజ్యం వచ్చింది, మనకు ఏమి కొనలేదు కదా అన్నయ్య. కొత్తగా అధికారం వచ్చింది ఇప్పుడు. కొందేది లేదు మనకు కోరిన సొమ్ము కొరకు, కొందేది లేదు మనకు కోరిన సొమ్ము కొరకు, కొందేది లేదు మనకు సొమ్ము కొరకు, కొందేది లేదు మనకు కోరిన సొమ్ము కొరకు, కొందేది లేదు మనకు పిల్లలకు తల్లి దూరము, కొందేది లేదు మనకు కోరిన సొమ్ము కొరకు, కొందేది లేదు మనకు కోరిన. అన్నయ్య మనకి ఏమి పనులు ఇన్నో రాగాలు మొత్తం రాగాలు దున్ని దున్ని వెనుకబడిపోయినాం అన్న. ఇప్పుడు మన రాజ్యం వచ్చి దోసుకుంటే అంతా మన ఇష్టం ఎక్కడే కడతా మొత్తం నగలు దిగులు అంతా ఇష్టపడి చేసి వాటికి చెందాలి. మొత్తం దోసుకొని రాజ్యం అంతా దోసుకొని పిల్లలు పెట్టున్నాం. అన్నయ్య పేరి ఉన్నది అదిగో. జయ శ్రీమగల సమ్మవారికి అన్నయ్య చూసినవా? అన్నయ్య నా పేరి అదిగో కాదు, అన్నయ్య నా పేరి ఉన్నది అదిగో కాదు, అన్నయ్య నా పేరి ఉన్నది అదిగో కాదు, అన్నయ్య నా పేరి ఉన్నది అదిగో కాదు, అన్నయ్య నా పేరి ఉన్నాడు తిరిగి కలుసు అన్నయ్య నా పేరి ఉన్నది అదిగో కాదు, అన్నయ్య నా పేరి ఉన్నది అదిగో కాదు, అన్నయ్య నా పేరి ఉన్నది అదిగో కాదు.
ఎట్లుంటుందో సరే ఇది గొట్టు చూద్దాం అన్న అలాగే ఇంకా చెన్ను మీరాగా దెబ్బ చిన్నోడా వేసి చూడు చెన్ను మీరాగా దెబ్బ చిన్నోడా వేసి చూడు చెన్ను మీరాగా దెబ్బ చిన్నోడా వేసి చూడు చిన్నోడా వేసి చూడు చెన్ను మీరాగా దెబ్బ చెన్ను మీరాగా దెబ్బ చిన్నోడా వేసి చూడు చెన్ను మీరాగా దెబ్బ చిన్నోడా ఈ రణాదేవిని మొదలు పెట్టు నువ్వు ఎగురు అరే ఇది అబ్బా భలే అవుతున్నాయి ఇది దాన్ని లేదా హలో లెక్కు రణభేరి మోగించగానే కలగంగరాజు ఆ ధ్వని విని ఏమంటున్నారు అన్నా ఇక్కడ ఉన్నావా కొత్త కొత్త రాజ్యం మరి ఎట్లుంది ఊరి పరిపాలన చూసినా పోయి రాజ్యం దగ్గరికి పోయి వీధి ఎట్లున్నాయి ఊరి కొత్త రాజ్యంలో ఏమి ఎత్తునో తెలియక ఆ రణభేరి గంటను మోగించే వరకు ఆ యొక్క శత్రు రాజులు రణభేరి గంటను చూసి వీరిపైకి యుద్ధానికి ఎలా వస్తున్నారో చూడు గుళ్ళో శక్తి మహారాజుకి రక్తమైన కూసే కూసో రక్తపడగల వసరుకు వచ్చి పీకల గంగ తీరుడా కీర్తి ఎత్తుగా రాజా రాజెత్తుగా ఆదిత్య తొలిపులను మధ్యాల మనసుడు సగల జమ్ము సకలలే కోటి మొక్కల దేవుడాను రాలేడు మణి మొక్క తీర్థమూడగిరి నేను మణి మొక్క తీర్థమూడగిరి నాటగాను కళ్ళకి కథముకుల నేటి వరలు నా తొలిరారు ఓహో రాజావర్య ఆ కొల్లాపూర్లో ఏమో జరుగుతుందో తెలుసుకో ఆహా గొల్లపూరి పట్టణములో ధనవేరి నవ్వుతున్నది మా మల్లికార్జుడు మనకు ఇవ్వవలసిన ధనం ఇస్తున్నాడా లేదా నేనే ఇప్పుడు బడులను వివరించగలను ఓహో ఆ యొక్క రణభేరి వినగానే ఆ యొక్క కలగంగరాజు అప్పుడు ధనం ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆ యొక్క మల్లికార్జునికి ఆపద వచ్చినదా లేక ఏమన్నా అయిన దాన్ని ఒక బడుల పంపి తెలుసుకోవాలని యొక్క కలగంగరాజు చూస్తున్నాడు శ్రీ మల్లికార్జున స్వామి వారికి ఆ బట్టలు రప్పిద్దాం రప్పిద్దాం. రప్పింది. తెప్పించుకుందామా రాని కాలిపోట్లే దేవి అన్నం పెట్టినట్టు కాలిపోట్లే ఓ బట్టులారా కలగంగరాజు గారు పిలుస్తున్నారు రండి జయ శ్రీ మల్లికార్జున వారికి శ్రీ మల్లికార్జున స్వామి వారికి జై కలగంగ కలగంగ రాజు పట్టణము నా స్వామి రంగా కలగంగ రాజు పట్టణము నా స్వామి రంగా తండ్రి చూడులము దేవుడా నా స్వామి రంగా నా స్వామి రంగా భూపాతి ఆజ్ఞా చేత నా స్వామి రంగా నా స్వామి రంగా రాపుదము ఉండగామురా నా స్వామి రంగా నా స్వామి రంగా ధరణి దూరపురము నా స్వామి రంగా నా స్వామి రంగా వాణిని వేగదామురా నా స్వామి రంగా నా స్వామి రంగా ధరణికి మొక్కుపురము నా స్వామి రంగా ఓ స్వామి మీ యొక్క నామదేవి కూర్చో సభవారందరికీ తెలుపు నాయన మేము కలగంగరాజు బటులము మీరు మీరు కలగంగరాజు బడులా బటులం మేము మీరు ఏ ఊరే కళ్యాణపూర్ పట్టణం కళ్యాణపూర్ పట్టణం. పడతారు ఎప్పుడు ఉంచాలి అనిపిస్తాను కళ్యాణపూర్ పట్నం మాది కళ్యాణపూర్ పట్టణం కలగంగరాజు కలగంగరాజు బటులం మేము ఆ యొక్క కలగంగరాజు రమ్మని ఆజ్ఞ ఇచ్చినారు వస్తారా అండి వస్తాం దేవ దేవో దేవా 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 మహాదేవో దేవా నిన్న నమ్మితి నామదిలోన నీలకంఠరావో దేవా ఈశ్వర బ్రహ్మ ముగ్గురు
పిల్లల వర్ధిల్లుతాం వడ్లారా నేను ఒక పని చెప్తాను వినమడి రండి రండి భటులు మీరు రండి రాజభటులు మీరు రండి రండి భటులు మీరు రండి రాజభటులు మీరు రండి రండి భటులు మీరు ఒంటిల కొలపురము దేవలుండెల మనము ఎక్కడ రండి 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 రాజభటులు మీరు రండి రండి భటులారా శ్రీ మల్లికార్జున స్వాముల వారికి ఓ భటులారా మీతో ఒక పని పట్టు కలిగినది రండి ఆ స్వామి ఏ పని ఏం పని కలిగిందో చెప్పు. కొండిన కొల్లాపురము నుండెల మనము ఎక్కడ కొండిన కొల్లాపురము అట్టి ధనము తీసుకొని రండి భటులారా కొండిన కొల్లాపురము ఓహో బడులారా ఆ కొల్లాపురము పోయి అక్కడ మన ధనం ఉన్నది అది తీసుకొని రావాలి ఆ రాజవారి అదే చెప్పిన విధంగా మేము వెళ్ళి కొల్లాపురం వెళ్ళి ఒక బాధ ధనం తీసుకొని వచ్చేవారు రండి ఏ సమాచారం ఉన్నదో వెళ్ళేవారు సరే దేవదేవో దేవా 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 మహాదేవా నామదిలోన కంకరావో దేవా విష్ణుశ్వర బ్రహ్మ ముగ్గురు నారాయణ దేవో దేవా శ్రీ మల్లికార్జున స్వాముల వారికి మన ముగ్గురు తోటి కళాకారుడు తాళ్ళపల్లి రాయమల్ మన కొత్త కొత్త రాజు వందనములు 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 రాజావర్యా వందనములు 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 రాజావర్యా వందనములు 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 చేసే రామయ్యా ఓ రాజావర్యా వందనములు 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 రాజావర్యా వందనములు వందనములు రాజవర్యా మీకు ఇదే పారాజ వందనములు కలగవద్దు. ఎవ్వారి భటులో మీరు ఎందుకొరకు మీరెవరో మాకు తెలుపు. కళ్యాణ పూరి నేలే కనగంగారాజు బడులము కళ్యాణపురము నేలే కనగంగారాజు బడులము కళ్యాణపురము నేలే నిత్యముగా రొక్కముడి ఓ దాతల్లారా నిత్యముగా రొక్కముడి ఓ దాతల్లారా కళ్యాణపురము నేలే రాజవర్యా మాది కళ్యాణపురి పట్నము కళ్యాణపురం నేలే కలగక రాజు పట్ల మేము నిత్యముగా రొక్కలు రాజు ధనం ఉన్నాయా మా ధనం మాకు ఇయ్యి. ఏం మీ ధనం కలిగి తప్పు ఇయ్యమంటే
డబ్బు ఇవ్వమంటే ఎందు దాగబోయేదారి డబ్బు ఇవ్వమంటే ఎందు దాగబోయేదారి డబ్బు ఇవ్వమంటే ఎందు దాగబోయేదారి అబద్ధము అనుకోని డబ్బు ఇవ్వమంటే ఎందు దాగబోయేదారి డబ్బు ఇవ్వమంటే ఎందు అబ్బసము అనుకోని ఎదరబోకాలి అబద్ధము అనుకోని అని పొలంగా నుండి నీరు నేరుగారి పొలంగా నుండి నీరు దెబ్బలుగా వచ్చి పొలం వచ్చి రాజులారా దాగిపోయి ఉంటాం మాకు ఎక్కడతనమో మాకు తెలియదు మాకేం లేదు మాకు ఎక్కడమో మాకు తెలియదు డబ్బు డబ్బు ఇవ్వండి మా డబ్బు మాకు తెలియదు మాకు తెలియదు నీకు తెలియదు మా రాజుగారి ఆజ్ఞ ఆ. మా తెలంగాణ రాజుగారి ధనం ఇక్కడ ఉన్నాయంట ఆ. మా దగ్గర మాకు ఏంటి లేదు మీకెక్కడేద్దామా మీకెక్కడే లేదు ధనం లేదు లేదు మీరు వెళ్ళిపోయి ఇంట్లో ఈ యొక్క పనులు పైబడి దెబ్బలు కొట్టినంతలో మొటాగట్టి 18 వేస్తున్నాం ఓ బడులారా మీరు మమ్మల్ని కొట్టుటేలా మా తమ్ముడి దగ్గరికి వెళ్దాం పదము మిమ్మల్ని తీసుకువెళ్దాం రండి మా ఎమ్మడి ఎవరేమి తమ్ముడు మళ్ళీ తమ్ముడు ఎవరు? మాకు ఏం చెప్తే మాది వేరే రాజ్యం, మీది వేరే తీసుకెళ్దాం రాజ్యం. మరి ఆ? నేను తీసుకువెళ్దాం రా. లేదు. లేదు మీరే రాజ్యం వెళ్తారు కదా ఆ. మీరు రాజ్యం మీరు వెళ్తారా ఎవరెళ్తారు రాజ్యం మీరు మా ఎంబడి రండి నేను తీసుకువెళ్తాము ఓకే. మరి చూపెడతావా? ఆ, చూపెడతాం. ఓ పటులారా ఇంతకు ముందు రాజ్యం ఏలినప్పుడు మా మల్లన్న ఏలిండు ఆ డబ్బు మా మల్లన్నే తీసుకున్నారు మా మల్లన్నను నేను చూపెడతాను రండి మా వెంబడి రండి దేవా దేవో దేవా 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 మా దేవో దేవా దేవో దేవా 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 మా దేవో దేవా నమ్మితే నామదిలో నామదిలో దేవా నిన్న నమ్మితే నామదిలో నా నీల కలరావో దేవా జై శ్రీ మల్లికార్జున స్వామి వారికి తమ్ముడ మల్లన్న దేవా పడులు చెప్పారో వచ్చి వేగా అయ్యో తమ్ముడ మల్లన్న దేవా పనులు ఎవ్వారో వచ్చి రేగా తమ్ముడ మల్లన్న దేవా పనులు ఎవ్వారో వచ్చి రేగా తమ్ముడ మల్లన్న దేవా పనులు ఎవ్వారో వచ్చి రేగా ధనమాని మమ్ముల అడుగుతున్నారు తమ్మి ధనమాని మమ్ముల అడుగుతున్నారు తమ్మి ధనమాని మమ్ముల అడుగుతున్నారు తమ్మి ధనమాని మమ్ముల అడుగుతున్నారు తమ్మి ఎక్కడి ధనమో మాకెక్కలేదు తమ్ముడ మల్లన్న దేవా పనులు ఎవ్వారో వచ్చి రేగా అయ్యో తమ్ముడ మల్లన్న దేవా పనులు ఎవ్వారో వచ్చి రేగా ఘోరంగా కొట్టడానికి దెబ్బలు కొట్టిండు. దెబ్బలు కొట్టి మమ్మల్ని నశించి అన్నయ్య మీరు రాజ్య పరిపాలన చేస్తున్నారు కదా దెబ్బలు పట్టరా గలరాగలుగుతున్న వెళ్తే అలారా మీకు అన్నమారా మీరు కాస్త ఆగండి నేను అడిగదాను వినయంబుగా అడిగేదాను మీరు ఇటు నిలువుడి అన్నారా వినయంబుగా అడిగేదాను మీరు ఇటు నిలువుడి అన్నారా మానసమున చింత మానుడి మీరింకా మానసమున చింత మానుడి మీరింకా మానసమున చింత మానుడి మీరింకా మానసమున చింత మానుడి మీరింకా ఎవరి మనలో వారు నేను తెలుసుకోను వినయంబుగా అడిగేదాను మీరు ఇటు నిలువుడి
అది తెలుసుకుందును కదా నేను అడుగుతాను. ఎవరి బదులారా మీరు ఇందు ఏది పనికి వచ్చినారు? అయ్యో ఎవరి బదులారా మీరు ఏమి పనికి వచ్చినారు? ఎవరి బదులారా మీరు ఇందు ఏది పనికి వచ్చినారు? ఎవరి బదులారా మీరు ఏమి పనికి వచ్చినారు? మీరాజు నామము తెలుపుడి బదులారా, మీరాజు నామము తెలుపుడి బదులారా, మీరాజు నామము తెలుపండి బదులారా, మీరాజు నామము తెలుపుడి బదులారా, సందేహమనిపించే సరగుణ తెలుపండి. ఎవరి బదులారా మీరు ఇందు ఏమి పనికి వచ్చినారు? అనుమడులారా, మీరు ఎవరి బదులు? మీ రాజుగారి యొక్క నామము, మీ రాజు పేరేమిటి? మీరు ఏం పనికి వచ్చినారు తెలుపు కదా. కనుగొన కళ్యాణ పూరే భూపతి దానగానపూరే. కనుగొన కళ్యాణ పూరే భూపతి దామోదెమ్మనే పూరే. కనుగొన కళ్యాణ పూరే భూపతి దానగానపూరే. కనుగొన కళ్యాణ పూరే భూపతి దామోదెమ్మనే పూరే. రామచంద్రుని మమ్ము పంపేరు మల్లన్న. సన్నిధికి రమ్ము పంపేను మల్లన్న. రామచంద్రుని మమ్ము పంపేరు మల్లన్న. తమ సన్నిధికి రమ్ము పంపేను మల్లన్న. అన్ను కొరగనేము ఇందు వచిరయ్య. కనుగొన కళ్యాణ పూరే భూపతి దామోదెమ్మనే పూరే. కనుగొన కళ్యాణ పూరే భూపతి దానగానపూరే. కనుగొన కళ్యాణ పూరే భూపతి దామోదెమ్మనే పూరే. ఆహా మల్లేశ్వర, ఆహా మల్లేశ్వర, మా తెలంగాణరాజు మీ వద్దకు మా ధనంలో మనకు పంపినాడు. మల్లేశ్వరా, మీ వద్ద ధనము ఉన్నదట మీ వద్ద కదా ధనం రాజుది? ఉన్నదట, మా ధనం మాకు ఇవ్వమని మీ దగ్గర ఉంది. బటులారా, వారలతో పని ఏమి బటులారా మీరు వేగజనియో, వారలతో పని ఏమి బటులారా మీరు వేగజనియో. మల్లేశ్వరుడు ధనము పంపిస్తాడని కలగంగరాజుతో తెలపండి వేగమునా. ఆహా బటులారా, నేనున్నాను కదా, ఆ మల్లేశ్వరుడు ధనం పంపిస్తాడని మీరు పోయి ఆ కలగంగరాజుతో తెలపండి. అలాగే చెప్పేదాము. ఆ మల్లేశ్వరా, మీరు అడుగుతాముగా మా యొక్క కలగంగరాజు గారు మీరు అలాగే చెప్తారు. దేవదేవో దేవ 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 మహాదేవో దేవ. దేవదేవో దేవా 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 మహాదేవో దేవా. ఆహా అన్నలారా, ఓ తమ్ముడా, మీరు రాజ్య పరిపాలన అన్నలారా, మీరు రాజ్య పరిపాలన చేయండి. నేను రాగలు తినడానికి వెళ్తున్నాను. అలాగే అలాగే వెళ్దాం. దేవదేవో దేవా 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 దేవదేవో దేవా 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 ఇట్లు మల్లన్న రాగలను వెతుకుతూ పోగా ఒక వాల్మీకంలో ధ్వనులు విని తనలో ఆహా ఈ వాల్మీకంలో నూతనం నిలబడుతున్నదే కావున ఈ వాల్మీకంలో పెగిలించి చూసేదాన్ని. ఇక్కడే గురువులు. ఆహా ఇక్కడ గురువులు అవసరం లేదు. ఆహా ఈ రాగలు తిన్నంత లోపల ఈ యొక్క లోపల ఏమో ధ్వనులు వినిపిస్తున్నాయి కదా. ఎక్కడీవో ఊరికేమో నొక్కనొక్కటి వెళ్ళి ఎక్కడిలో మూడు పిల్లలు ఒక్కడొక్కడి వెళతా. ఎక్కడీవో ఊరికేమో నొక్కనొక్కడి వెళ్ళి ఎక్కడిలో మూడు పిల్లలు ఒక్కడొక్కడి వెళతా. ఆ లెక్క లేకుండా కందరం నిక్కుడమ్మ సరిగా లెక్క లేకుండా ఎలాంతరం ఎక్కుడంబుగా నిండియో. అధికంగా ఈ పుట్టలోని నెత్తిలో ధరించగా నిక్కముగని పుట్టలోని నెట్టిలో ధ్యానించగా. ఆ దక్కకుండా చేతులకు సహాయం అందించగా అంతకుండా చేతుల మీద హారం పోగా. ఆ దక్కకుండా చేతులకు సహాయం అందించగా అంతకుండా చేతుల మీద హారం పోగా. ఎక్కడో భూమి ఎక్కడో భూమి ఎక్కడో బురికీములు వచ్చి ఇక్కడ ఈ పుట్టల నుండి వస్తున్నాయి. వీటిని వెంటనే దహనమునిచ్చాను కాక. ఈ యొక్క మల్లేశ్వరుడు ఈ యొక్క భూ తీవ్రలను చూసి ఈ యొక్క భూ తీవ్రలను ఈ యొక్క దహనం అనగా కాల్చి వేస్తుండగా పరమేశ్వరుడు ఎలా మహామల్లేశ్వర ఆగు.
వలదు వలదు దానమనర్చుట వలదు నిలువు మా నీవు వలదు వలదు దానమనర్చుట వలదు నిలువు మా నీవు వలదు వలదు దానమనర్చుట ప్రకటము రాజల్పేదానో వినయము నీరామయ్యా మల్లేశ్వర అవి దానం చదువుట వాము అవి భూమి ప్రేమలు కావు గొర్రెలు జలజాక్షి నీటిని ఏమని పిలిచదారయ్యా మేఘా జలజాక్ష నీటిని ఏమని పిలిచదారయ్యా మేఘా జలజాక్ష నీటిని ఏమని ప్రాణముగా బుట్టల నుండి మన్ను నుండి నువ్వు దేవా జలజాక్ష నీటిని ఏమని పిలిచదారయ్యా దేవా జలజాక్ష నీటిని ఏమని పిలిచదారయ్యా మేఘా జలజాక్ష నీటిని ఏమని పిలిచదారయ్యా శంకర భగవంతుడా వీటిని ఏమంటారు దేని పేరు తెలుపు కదా కీటకాంబులు కావు ఇవి వేటి గొర్రెలు కీటకములు కావు ఇవి వేటి గొర్రెలు ఇవి కీటకములు కావు ఇవి వేటి గొర్రెలు ఇవి కీటకములు కావు ఇవి వేటి గొర్రెలు ఇవి కీటకములు కావు ఇవి పారిగానే నీనే తోడితి పుట్టలోకి వినుడిగా కీటకములు కావు ఇవి వేటి గొర్రెలు ఇవి కీటకములు కావు ఇవి ఆహా మల్లేశ్వర ఇవి కీటకములు కావు ఇవి ఒక గొర్రెలు వీటిని నేనే పుట్టలోనికి పంపించా దేనికి దేనికి ఉపయోగపడును దేవతలకు మానేవో దేనికి ఉపయోగపడును దేవతలకు మానేవో దేనికి ఉపయోగపడును దేవతలకు మానేవో దేనికి ఉపయోగపడును దేవతలకు మానేవో దేనికి ఉపయోగపడును ఎందుకు నిర్మించినారో వినయంగా తెలుపావయ్యా దేనికి ఉపయోగపడును దేవతలకు మానేవో దేనికి ఉపయోగపడును శంకర భగవంతుడా ఇవి దేనికి ఉపయోగపడును ఇవి నాకు చెప్పవయ్యా అందుకోసం జరించిన ప్రజలకు ఉపయోగపడును మల్లికార్జున వినుమ ప్రజలకు ఉపయోగపడును మల్లికార్జున వినుమ ప్రజలకు ఉపయోగపడును మల్లికార్జున వినుమ ప్రజలకు ఉపయోగపడును మల్లికార్జున వినుమ ప్రజలకు ఉపయోగపడును నీవును వైరామును వేడి కొలన ప్రజలకు ఉపయోగపడును మల్లికార్జున వినుమ ప్రజలకు ఉపయోగపడును మల్లేశ్వర ఈ ప్రజలకు ఉపయోగపడును గొర్రెలు నీవును భైరవుడును ఈ గొర్రెలను మంచిగా కాచుకోము వారి పేరు తెలుసు. ధరణి మగ్గుంపురములో అలలయోనే ధరణి మగ్గుంపురములో దామదలకు మాదేవో ధరణి మగ్గుంపురములో మాదేవా ధరణి మగ్గుంపురములో దామదలకు మాదేవో ధరణి మగ్గుంపురములో విధి నామము నామము శంకరదేవా ధరణి మగ్గుంపురములో దామదలకు మాదేవో ధరణి మగ్గుంపురములో శంకర వీటి నామములు ఏమంటారో తెలుసు కదా అదిలే తెలుపా మల్లేశ్వర ఇను నామలు తెలుగుదాన్ని ఆహా మల్లేశ్వర వీటి నామలు తెలుగుదాన్ని విను ఈ పుట్టను మల్లికార్జున వీటి పుట్టలోను పుట్టినవి గొర్రెలు గొర్రెల పేరు తెలుపుతాను విను గనుడ విను మాట్లాడన మీరును కొండ గొర్రె బొల్లి గొర్రె నల్ల బింది ముల్లి కాళ్ళ గొర్రె నీలం దిమ్ములది పాదాల గొర్రె బైకి చెవులది బట్ట గొర్రె కాడి రాగి చుక్క కన్ని గొర్రె ఈ విధముగా పేరులుండును వీటిని బాలుగా పిలుటకు కరోటతో అని పిలిచినచో
మీరు వీటిని భౌగోళికూరునకు కంబములవును వీటిని కత్తిరించి కంబళ్ళు దొంగళ్ళు తయారు చేసి ప్రజలకు ఉపయోగపడును. మల్లేశ్వర, ఈ గొర్రెల పేర్లు ఇట్లుండను. వాటి బూర్లు కత్తిరించి కంబళ్ళు గొంగళ్ళు తయారు చేసి ఈ సకల జనులకు ఉపయోగపడును. అంతే. మల్లేశ, ఇదే భైరవుని వదిలి వెళుచున్నాను. భైరవుడు నీవు ఈ గొర్రెలను కాపరి చేసుకొని చల్లగా వర్ధిల్లు నాయన. భైరవుడా రా. బైరవుడను గొల్లా వాడను నేను గొర్రెల నా మలిపీరమ్మి గోపమైరన్నా నీవు గొర్రెల నా మలిపీరమ్మి గోపమైరన్నా నీవు గొర్రెల నా మలిపీరమ్మి బిర్రగొంగరి కర్రమోని కరగరో యాని బిర్ర గొర్రెల నా మలిపీరమ్మి గోపమైరన్నా నీవు గొర్రెల నా మలిపీరమ్మి గోపమైరన్నా నీవు గొర్రెల నా మలిపీరమ్మి గోపమైరన్నా ఇకము తోడుతా నేను పత్తిగా టీవీ ఇకము తోడుతా నేను పత్తిగా టీవీ ఇకము తోడుతా నేను ఇకము బాబోదామో ముట్టకైన మందామో ఇకము తోడుతా నేను పత్తిగా టీవీ ఇకము తోడుతా నేను పత్తిగా రాబోయేనా ఇష్టము తోట ఈ గొర్రెలు పచ్చిగడ్డి మేపి మందం తోలకపోవడం బదులు భైరన్న మందకర ఉండగా ఇంతలో రత్నాంగి ప్రవేశం. అందరూ కూడా వండబెట్టుదే మందెలా వండబెట్టారా కదా వండేట్టు మళ్ళా మంద మళ్ళా గట్టి ఎట్టుందో చూసేస్తాను ఇక గట్టి ఎట్టుందో చూసి భైరన్న మందకానే ఉండాలి గట్టి ఉందా లేదా చూసేస్తారు మళ్ళీ మందకాడు మండ ఎండి
ఇంకోడో మరి ఎక్కడో చూసేస్తాం. సరే సరే అలాగే. ఓకే ఎట్లా జయగడు జై రత్నాన్ని సుఖాలమ్మ రత్నాన్ని కొమ్మలమ్మ రత్నాన్ని సుఖాలమ్మ రత్నాన్ని అందరు కొమ్మ రత్నాన్ని సుఖాలమ్మ రత్నాన్ని అందరు కొమ్మ రత్నాన్ని సుఖాలమ్మ దుర్గాని సుఖాలమ్మ రత్నాన్ని అందరు కొమ్మ రత్నాన్ని సుఖాలమ్మ ముదుగాటి తమ్ము పెట్టి కళ్ళాక తోడబెట్టి ముదుగాటి తమ్ము పెట్టి కళ్ళాకు కారుబెట్టి కళ్ళు కళ్ళు రత్నాన్ని సుఖాలమ్మ రత్నాన్ని అందరు కొమ్మ రత్నాన్ని సుఖాలమ్మ మంచి పాట ముత్యాల జల్లు కులిసే రతనాల మెరుపు మెరిసే వయసు